బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని OnePlus సర్వీస్ సెంటర్లో మేనేజర్ కస్టమర్లను బెదిరించాడు. ఫోన్ పాడైందంటూ స్టోర్లో రిపేర్కి ఇచ్చి 2 నెలలు గడిచినా తిరిగి ఇవ్వకపోవడంతో కస్టమర్లు సర్వీస్ సెంటర్కు వెళ్లారు. ఎన్ని రోజులు ఆగాలి అని ప్రశ్నించారు కస్టమర్లు. అలా ప్రశ్నించిన కస్టమర్లను నారాయణగూడ ఎస్ఐ వెంకటేష్ తనకు తెలుసు అంటూ మేనేజర్ బెదిరింపులకు దిగాడు. మేనేజర్ ఫోన్ చేసిన సరిగ్గా 5 నిమిషాల్లో 2 కానిస్టేబుళ్లు ఆ సర్వీస్ సెంటర్కి వచ్చారు. అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి అంటూ కస్టమర్లను బెదిరించారు ఆ పోలీస్ కానిస్టేబుల్స్. న్యూసెన్స్ చేస్తే కేసు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు, దబాయింపులకు దిగారు ఆ పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు. విధులకు ఆటంకం కలిగించారంటూ కస్టమర్లపైనే అక్రమ కేసులు నమోదు చేశారు నారాయణగూడ ఎస్ఐ వెంకటేష్. స్టోర్స్లో జరిగిన విషయం అంతా సీసీ కెమెరా ద్వారా బయట పెట్టాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు స్టోర్ అడగండి, ఎవరన్నా న్యూస్ చేస్తున్నాం పేపర్ తీసుకొని వెళ్ళిపోతే సరే మీకు ప్రాబ్లం ఉంది కదా. అవునా, నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి వెళ్ళిపోతుండు. నా పేపర్ తీసుకొని పోయినా ఇప్పుడు వాళ్ళు వినకపోతే కొడుతున్నా నేను బిల్లు పట్టుకొని బయటికి రా అంటే బయటికి ఎందుకు వస్తామని మాట్లాడినాము. మేము కూడా కస్టమరే కస్టమర్ ఉంటే బయట న్యూసెన్స్ ఇలా ఎందుకు మాట్లాడతావు? ఏమంటున్నా కస్టమర్ ముందు మాతోటి ఇప్పుడే రావాలి. మీరు ఏదైనా ఉంటే మీ వర్షం చెప్పండి. మా వర్షం నా వర్షంలోనే నేను చెప్తున్నా. నేను బిల్లు తీసుకొని ఇక్కడికి వచ్చినాము. బిల్లు తీసుకొని వచ్చారు. ఇక్కడ ప్రాబ్లం సాగలేకపోతే వీళ్ళు వినకపోతే పిఎస్ కిరా రిటర్న్ లా కంప్లైంట్ నాకు అవసరం లేదు. పిఎస్ అంటే నేను మాట్లాడుకుంటా వాళ్ళతోటి. వీళ్ళు వినకపోతే ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు కదా. మళ్ళా న్యూసెన్స్ వెళ్ళిపోతే పిలిచి మాట్లాడొచ్చు. మళ్ళీ మీరు అట్లానే మాట్లాడుతారు. న్యూసెన్స్ ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చుంటావా? అయినా కాకపోతే ఇప్పుడు ఆయన స్టోర్ మేనేజర్ అని చెప్పాడు. స్టోర్ మేనేజర్ తో మాట్లాడాలి. బయట ఏమంటున్నా ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ అవుతుంది. ఏం చేస్తారు? మీరు కంప్లైంట్ చేయాలి పోలీసు వాళ్ళు. మీరు కంప్లైంట్ చేయకుండా మేము ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే అరుస్తాం. పోలీసు వాళ్ళు రాగానే ఏమైందని అడగద్దా? ఏమైంది బ్రదర్ అని అడిగినాం. ఏమైంది ఫస్ట్ అన్ని రికార్డ్ చేసారు కదా. నేను అదే చెప్తున్నా. మళ్ళీ నేను కూడా మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆయనకి ఇచ్చేసే మేనేజర్ తో మాట్లాడతాం. మేము రాకముందు మేనేజర్ తో మాట్లాడేది కదా. మీరేం ఇస్తారు? మా మీద ఎందుకు చేతికి తీసుకోలేదు. ఆయన మేనేజర్ కి వెళ్ళి తీసుకున్నా కదా. మేనేజర్ చేతికి వెళ్ళి తీసుకున్నా. ఆయనకి ఇస్తా. మళ్ళీ మేనేజ్ పిఎస్ వస్తున్నాడు. మీరు కూడా పిఎస్ రండి, మేము ఆయనకి ఇస్తాం. మీరు అన్ని తీసుకోండి. ఆల్ రికార్డింగ్స్ ఇట ఎవ్రీథింగ్ లైక్ ద మేనేజర్ ప్రతి ఒక్కటి మా ఫోన్ అవర్ నాది నీది ఆయన నాది మా బ్రదర్ నాది 5 ఫోన్లు ఉన్న మొత్తం OnePlus లా
ఐదు ఫోన్లు ఆయన ఇదండి. లేదు చేసిచ్చిండు, దీనికి ముందు చేసిచ్చిండు, ఇది గిట్ట ఇయ్యని చెప్తేనే ఇచ్చిన నాకు ఏం చేసిండు ప్రామిస్ చేసిండన్నా, ఇలా హెడ్ ప్రామిస్ చేసిండు అదే ఏమైంది 3 months అన్న మాత్రం కాదు అయ్యేపోయింది ఇష్యూ రోజు ఇంకేమైంది కొత్త 70,000 ఫోన్ నేను మదర్ బోర్డ్ చేసేయాలి లైట్స్ వచ్చినాయి దానికి ఏం చేస్తుండ్రు 70,000 ఫోన్ కి 40,000 కట్టా అంటారు నేను ఎందుకు కొత్తగా కడతాను లేదంటే ఫోన్ చేసి అప్పటికి రెస్పాన్స్ లేదు ఏం లేదు నేను దాన్ని అడగడానికి వస్తే చూసి మరి కిందికి ఆ పేపర్ తీసుకొని వెళ్ళిపోయాడు కస్టమర్ వచ్చినప్పుడు ఇట్లా ఆన్సర్ ఇవ్వాలి అతను కిందికి వెళ్ళండి నేను వెళ్ళలేదు మీరు అది కొంచెం అర్థం చేసుకోండి అది మేము అర్థం చేసుకొని వచ్చినాం ఏమైంది అడుగుదాం మీరు సాల్వ్ చేస్తే నాకు సంతోషం మేమేమన్నాం అలా మేము కన్నా అతను బెదిరించిందన్నా మేము కన్నా అతను బెదిరించిందన్నా మాకు బెదిరిస్తున్నాం లేదన్నా అతను మేము కన్నా బెదిరించిందన్నా ఏడైనా న్యూసెన్స్ చేయదు చూడనే కాదు, ఏడైనా న్యూసెన్స్ చేయదు. బయట అయితే చూసాను సార్ అయితే కస్టమర్ అరే మీకు అర్థమైతేలేనా బిల్లు పట్టుకొని కిందికి పోతున్నాయినా అడగండి మీరు పిలిచి కస్టమర్ మాకేం అవసరం తీసుకొని ఎట్లా వెళ్ళిపోతే నాకు ఇచ్చి వెళ్ళిపోవాలి కదా నా కాపీ నాకు ఇవ్వాలి కదా ఇప్పుడు ఆయన అడుగుతుంటే బయటకు పోతే ఏంది సమాధానం ఏంది ఏందా ఫోన్ కూడా పట్టుకోవాలి ఇంత ఇదా ఇది ఫోన్ కోసం అడగడానికి వస్తే మా పైనే పోలీసులు కేసులు పెడుతున్నారు అటు మేనేజర్ చెప్పడం లేదు ఇటు పోలీసులు వచ్చి న్యూసెన్స్ కేసు మా పైన పెడుతున్నారంటూ వాపోతున్నారు